అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రమైన బొజ్జనకొండ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ షోను అనకాపల్లి జిల్లా పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లాలోని వివిధ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అక్కడ సమకూర్చిన సదుపాయాలను నాయకులకు వివరించారు. తదుపరి మొదటి అంతస్తులో బొజ్జనకొండ చరిత్రమైన ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ లేజర్ ప్రదర్శనను అద్యంతరం తిలకించారు. మీలో ఎవరికైనాను భగవాన్ బుద్ధుని సందర్శించుకోవాలని ఆశగా ఉందా? అలాగైతే రండి, వైశాఖ పౌర్ణమి రోజున శారదా నదీ తీరాన ఒక మలి సంధ్య వేళ విశాఖపట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో శంకరం అనే గ్రామంలో ఉన్న బొజ్జన్నకొండకు రండి. అక్కడ అందమైన రూపాలలో ఉన్న భగవాన్ బుద్ధుని శిల్పాలు చూడడానికి రండి. మీ మనసుని మధురానుభూతులతో నింపగా ఎవరో ఒకరు మీకు తెలియకుండానే బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ శరీరాన్ని ఆనంద తరంగిణిగా మీటుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో బుద్ధుడు తపస్సు చేసినవి ఇవన్నీ కూడా హిస్టారికల్గా ప్రజలకందరికీ తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంతకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలా గోవింద సత్యనారాయణ గారు ఇక్కడ 700 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేయించడం, ఎన్ని రోజులు కంప్లీట్ కాకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు గోవింద సత్యనారాయణ గారు చొరవ తీసుకొని దీన్ని కంప్లీట్ చేయడం జరిగి ఈరోజు మొదటగా ఓపెన్ చేసి లైట్ షో జరిగింది. చాలా బాగుంది. దీన్ని ఇంకా కూడా ఏ విధంగా డెవలప్ చేయాలా, ఎలా చేయాలి, ఇండోర్లో వచ్చిన డే టైం కూడా వచ్చేదానికి విద్యార్థులకి, పర్యాటకులకి అందరికీ కూడా బాగా చేసే విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అంటే మొదటి నుంచి గోవింద సత్యనారాయణ గారు దీని మీద గవర్నమెంట్లో శాంక్షన్ చేయించడము, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది జరగడము, ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషం.